ఛానల్ ని ఆదరిస్తున్న మరియు వీడియో చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. మీరు రోజువారీ రాశి ఫలాలని తెలుసుకోవాలి అనుకుంటున్నారా మరియు వార ఫలితాలు, నెలవారీ రాశి ఫలితాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా? ప్రతిరోజు మీ యొక్క రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి. ఈ మాసం కర్కాటక రాశి వారికి అనేక విధాలుగా ఫలవంతమైన ఫలితాలను అందిస్తుంది. మీ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ ఉండాలి. తిరోగమన శని రాశిచక్రం నుండి 8వ ఇంట్లో ఉంటాడు మరియు ఇది మీ జీవితంలో ఆరోగ్య సంబంధిత సవాళ్లను సూచిస్తుంది. స్థానికులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మరియు తద్వారా అతిగా ఆలోచించడం మానుకోండి మరియు పరిస్థితిని ఎదుర్కోవడానికి ఒంటరిగా భావించడం లేదు. వృత్తిపరంగా ఈ నెల స్థానికులకు అనుకూలంగా ఉంటుంది. 10వ ఇంటికి అధిపతి అయిన కుజుడు 6వ ఇంటిలో మరియు 9వ ఇంటి అధిపతి అయిన దేవగురువు బృహస్పతితో పాటు 11వ ఇంట్లో కూర్చొని పని ప్రదేశంలో నెల ప్రారంభంలో బలమైన స్థితిలో ఉంటాడు. ఇది మీ పని అనుభవం నుండి ప్రశంసలకు దారి తీస్తుంది. విద్యార్థుల గురించి మాట్లాడుతూ ఈ నెల ప్రారంభంలో దేవగురువు బృహస్పతి మరియు కుజుడు 11వ ఇంట్లో కూర్చుని 5వ ఇంటిపై దృష్టి పెడతారు. ఫలితంగా మీ విద్యకు అనుకూలమైన సమయం ఉంటుంది. మీరు ఏది చదువుతున్నా మీరు కోరుకున్న విజయాన్ని పొందుతారు. అలాగే సబ్జెక్టులను బాగా అర్థం చేసుకోండి మరియు కెరీర్లో పురోగతిని అనుభవించండి. సబ్జెక్టులపై పట్టు మీ ఉన్నత స్థాయికి చేరుకుంటుంది మరియు ఉపాధ్యాయులు వారి కింద పురోగతికి అవసరమైన మార్గదర్శిని అందిస్తారు. కుటుంబ జీవితం కోసం ఈ నెల స్థిరంగా మరియు సాధారణంగా ఉంటుంది. నెల ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు 2వ ఇంట్లో కూర్చుంటారు. ఇది ఇంటి వాతావరణాన్ని తేలికగా మరియు ప్రేమతో నింపుతుంది మరియు మొత్తం పరస్పర సామరస్యాన్ని పెంచుతుంది. మాసం ప్రారంభంలో కుజుడు 2వ ఇంటి పూర్తి దృష్టిని కలిగి ఉంటాడు. ఇది కుటుంబ సభ్యుల మధ్య కొంత ఒత్తిడిని పెంచుతుంది. స్థానికుల ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడినట్లయితే నెల ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. 2వ ఇంట్లో బుధుడు మరియు శుక్రుడు సంపదను కూడబెట్టడంలో సహాయపడతారు మరియు మొత్తం బ్యాంక్ బ్యాలెన్స్ ను కూడా పెంచుతారు. 11వ ఇంట్లో ఉన్న గ్రహాలు కుజుడు మరియు బృహస్పతి వివిధ మార్గాల ద్వారా డబ్బు ప్రవాహాన్ని సులభతరం చేస్తుంది మరియు రోజువారీ ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్య పరంగా ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. శని 8వ ఇంట్లో మరియు తిరోగమన స్థితిలో నెల మొత్తంలో ఉంటాడు మరియు మీ ఆరోగ్యం పట్ల మీరు కొంచెం కూడా అజాగ్రత్తగా ఉండకూడదని సూచిస్తుంది. ఇది వ్యాధులకు దారి తీస్తుంది మరియు పెద్ద వ్యాధులతో సవాలు చేయవచ్చు. రోజు రాశి ఫలితాలని తెలుసుకోవడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి.